స్వచ్ఛధనం పచ్చదనం. సో కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2వ తేదీ నుంచి మనకి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో స్వచ్ఛ భారత్కి స్వచ్ఛధనం పచ్చదనంకి ఒక స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకంటే మీరు స్వచ్ఛ అనగానే రెండు ఒక ఓవర్లాప్ చేయకండి. స్వచ్ఛ భారత్ ఏంటి, దానిలో 3 అంశాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ఆవాసాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేయాలి. థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే బహిరంగ మలమూత్ర విసర్జన అరికట్టడం కోసం 100% టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే తద్వారా దేశాన్ని ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత భారతదేశాన్ని నిర్మించాలి. సో అలా మనం 2014 అక్టోబర్ 2 స్టార్ట్ చేశాం. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం ఏదైతే ఉందో, సో ఇది మొక్కలు నాటే కార్యక్రమం. మామూలుగా మనకు నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏం చెప్తుంది అంటే 33% అడవులను మనం పెంచాలి అని చెప్పుకుంటున్నాం. అంటే మన భౌగోళిక వాతావరణానికి 33% అడవులు కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లమేటిక్ ఏమైంది? సపోజ్ మనకి ఖమ్మం జిల్లాలో అడవులు వచ్చేసి ఒక 50% ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50%. అండ్ తర్వాత కరీంనగర్ వచ్చేసి అడవులు 1% ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త జిల్లాల విభజన జరిగిన తర్వాత కరీంనగర్లో అడవుల శాతం బాగా తగ్గింది. అండ్ నెక్స్ట్ వన్ నల్గొండలో వచ్చేసి ఒక 9% అడవులు ఉన్నాయనుకోండి. సో నల్గొండలో 9% అడవులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 50 + 9 59 + 1 60. సో 60/3 వేస్తున్నాం. సో వేసి యావరేజ్గా మనం ఒక్కొక్క జిల్లాలో 20% అడవులు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తున్నాం. కానీ ఒక ఇమాజినేషన్ తప్పు. సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం అడవులు ఎలా ఉండాలంటే దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అండ్ జిల్లాల్లో అండ్ నగరాల్లో అండ్ తర్వాత పట్టణాల్లో, గ్రామాల్లో, అంటే ప్రతి గ్రామం కూడా 33% మొక్కలతో ఉండాలి. అప్పుడు నేషనల్ ఫారెస్ట్ పాలసీ గోల్ని మనం రీచ్ అయినట్టు. అంతేగాని పక్క జిల్లాలో పక్క రాష్ట్రంలో ఉన్న అడవులను కూడా మన యావరేజ్తో కలుపుకోకూడదు అనే ఒక సహృద్భావంతో, సో అంటే రాష్ట్రంలో ఉన్న అడవులని 33%కి పెంచాలనే లక్ష్యంతో